వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ నేచర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జిన్నీస్ హార్ట్ ఒక జిన్నీ ప్రేమ కథ. ఒక అందమైన అమ్మాయి కొండ అంచున చంద్రుని కాంతిలో సముద్రం దగ్గర ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తుంది. ఆ గాలి తన కురులను తాకుతూ తన కంటి నుండి జారిపడుతున్న కన్నీటి బొట్లను తుడుస్తూ నీకు నేనున్నా అని చెప్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె పేరు చెప్పలేదు కదా, ఆమె పేరు సిరి. తన పేరెంట్స్ తన చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. తనకి ఎవరూ లేరన్న బాధ తనలో ఉండిపోయింది. ఆమె రోజు ఆ ప్లేస్కి వస్తుంది. తన ఖాళీ సమయం అంతా ఆ ప్లేస్లో గడుపుతుంది. అలా ఒకరోజు ఆమెను దూరం నుంచి ఎవరో గమనిస్తున్నారు. అది ఎవరో కాదు, జిన్నీ. జిన్నీ లోకానికి రాజు. తన పేరు రుద్ర, మోస్ట్ అండ్ పవర్ఫుల్ జిన్నీ. సిరిని రోజు చూస్తూ ఉంటాడు ఆ ప్లేస్కి వచ్చి. ఆమె బాధ రుద్రకే అర్థమవుతుంది. రుద్ర ఆమెను చూస్తూ ఆమెను ప్రేమిస్తాడు. అతనికి కూడా తెలియనంతగా సిరిని ప్రేమిస్తాడు. ఒకరోజు రుద్ర సిరికి ఎదురు పడాలని, తన జీవితంలో సిరి ఉండాలని అనుకుంటాడు. రుద్ర మనిషి రూపంలోకి మారి సిరి కోసం ఆ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. సిరి ఎంత టైం అయినా కానీ రాదు. రుద్ర ఆలోచిస్తూ ఉంటాడు సిరి కోసం. కొంతసేపటికి సిరికి యాక్సిడెంట్ అయి అన్కాన్షియస్గా దూరంలో పడి ఉండడం చూస్తాడు రుద్ర. వెంటనే తన దగ్గరకు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆమె కోమాలోకి వెళ్ళిపోతుంది. సిరిని రుద్ర జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ ఒకరోజు రుద్ర తన జిన్నీ లోకానికి వెళ్ళవలసి వస్తుంది. సిరి దగ్గర ఒక నర్స్ని పెట్టి నేను మరుసటి రోజు వస్తానని చెప్తాడు. తను వెళ్ళిన రోజే సిరి స్పృహలోకి వస్తుంది. సిరి నర్స్ని ఇలా అడుగుతుంది, నన్ను హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారు అని. మీ హస్బెండ్ రుద్ర అమ్మ అని చెప్తుంది. రుద్ర తన లోకంలో యుద్ధం జరుగుతుంది. రుద్ర కాళీ అనే జిన్నీతో యుద్ధం చేస్తాడు. కాళీ యుద్ధంలో ఓడిపోతాడు. సిరిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు 2 days తరువాత. రుద్ర రాలేదు. సిరి ఏదో మిస్ అవుతున్నట్టుగా ఉంటుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. నర్స్కి తన దగ్గర ఉన్న చైన్ని ఇచ్చి రుద్ర వస్తే ఇవ్వమని చెప్తుంది. తను హాస్పిటల్ నుంచి వెళ్ళిన మరుసటి రోజున రుద్ర హాస్పిటల్కి వస్తాడు. నర్స్ ఇలా చెప్తుంది, మీ వైఫ్ని డిశ్చార్జ్ చేశాం, ఆమె నీకు ఇది ఇవ్వమని చెప్పింది అని సిరి ఇచ్చిన చైన్ ఇస్తుంది రుద్రకి. రుద్ర హ్యాపీగా హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు, చైన్ షర్ట్ పాకెట్లో వేసుకొని. బయటికి వచ్చాక ఒక అబ్బాయి రుద్రాని పొరపాటున తగులుతాడు. రుద్ర కింద పడిపోతాడు. సారీ సార్ అని ఆ అబ్బాయి రుద్రాని పైకి లేపుతాడు. ఇట్స్ ఓకే అని చెప్పి రుద్ర పక్కకి వస్తాడు. రుద్ర ఈరోజు ఎలా అయినా సిరిని కలవాలని, తను ఇప్పుడు ఎలా ఉందో అని అనుకుంటాడు. సిరి రోజు స్పెండ్ చేసే ప్లేస్కి వెళ్తాడు. అక్కడ సిరి పక్కన ఒక అబ్బాయి కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటారు. అది చూసిన రుద్ర కొంచెం ఆందోళనగా అయిపోతాడు. కానీ సిరి దగ్గరకు వెళ్ళి, సిరి ఎలా ఉన్నావు ఇప్పుడు అని అడుగుతాడు రుద్ర. హే మిస్టర్, ఎవరు నువ్వు అని అడుగుతుంది సిరి. అదేంటి సిరి, నేను రుద్ర అని చెప్తాడు. ప్రూఫ్ ఏంటి అని అడుగుతుంది సిరి. తన షర్ట్ పాకెట్లో ఉన్న చైన్ని తీయాలని అనుకుంటాడు. కానీ చైన్ ఉండదు, ఎక్కడో మిస్ అవుతుంది. సిరి పక్కన ఉన్న అబ్బాయి, చెప్పా కదా సిరి నీకు ఇలాంటి వాళ్ళు వస్తారు నా పేరు చెప్పుకోనని, అవమానిస్తాడు రుద్రాని. రుద్ర ఇంకేం అనలేక ఏడుస్తూ ఒక అడవిలో కూర్చుంటాడు తన రూపంలోకి మారి. రుద్ర ఒకరి కోసం ఏడవడం ఇదే మొదటిసారి. తన కన్నీళ్లు మొత్తం ఒక చోట చేరి తనకి జరిగిందంతా చూపిస్తుంది. ఆ చైన్ ఎక్కడో మిస్ అవ్వలేదు, హాస్పిటల్లో డాష్ ఇచ్చిన అబ్బాయే తీశాడని, అతనే సిరి దగ్గర ఉన్న అబ్బాయి, అతనే కాళీ అని తెలుస్తుంది రుద్రకి. యుద్ధంలో కాళీ రుద్ర చేతిలో ఓడిపోయిన అవమానంతో సిరిని రుద్రకి దూరం చేయాలని అనుకుంటాడు. జిన్ని అని తెలియకుండా ఉండాలని మనిషిలా మారి వస్తాడు రుద్ర. కానీ కాళీ రుద్ర అని సిరి ముందు తను జిన్ని అని తెలియాలని అనుకుంటాడు. అప్పుడు సిరి రుద్ర అని ఎప్పటికీ ఒప్పుకోదు, అలానే దూరంగా ఉంటుంది రుద్రకని ఆలోచిస్తాడు కాళీ. రుద్ర ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటాడని మీరు అనుకుంటున్నారు? గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. రుద్ర తను జిన్ని అని తెలియకుండా సిరి ప్రేమని పొందాలని అనుకుంటాడు. కానీ అది జరగకుండా ఆపాలని కాళీ ఇప్పుడు అడ్డుగా ఉన్నాడు. రుద్ర కొంచెం ఓపికగా వెయిట్ చేస్తాడు. సిరి స్పెండ్ చేసే ప్లేస్కి రోజు వెళ్ళి అక్కడ ఉన్న సిరి కాళీని దూరంగా చూస్తూ ఉంటాడు. ఇది గమనించిన కాళీ సైలెంట్గా ఉంటాడా? రుద్రకి కోపం రావాలి, జిన్నీలా మారాలని తన ప్లాన్ని అమలు చేస్తాడు కాళీ. సిరిని ఆ కొండ మీద నుంచి తోస్తున్నట్టుగా రుద్రకి తెలిసేలా చేస్తాడు. సిరిని కాళీ ఇలా అంటాడు, ఈ రోజు ఈ నేచర్ చాలా బాగుంది సిరి, నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేయని కొండ మీద నుంచి కాళీ సిరిని తోసేస్తాడు. రుద్ర తన పవర్స్తో ఒకసారిగా కాలాన్ని ఆపుతాడు, సిరిని కాపాడుతాడు. సిరికి ఏం జరగలేనట్టుగా మళ్ళీ కొండ మీద కాళీ దగ్గర ఉంటుంది. సిరి ఇలా అంటుంది, నువ్వు నన్ను కొండ మీద నుంచి తోసావు కదా అని. ఏంటి సిరి ఇలా అంటున్నావు? నీకు యాక్సిడెంట్ అయింది, నీకేమీ కూడా సరిగా అనిపించడం లేదు, అయినా నిన్నెందుకు చంపాలని అనుకుంటాను, నువ్వు నా ప్రాణం అని డ్రామా చేస్తాడు కాళీ.
రుద్ర పరిస్థితి ఎలా అయిపోయిందంటే బోన్లో బంధించిన ఎలుకలా అయిపోయింది. ఎంతో పవర్ఫుల్ అయిన జిన్ని ప్రేమ కోసం కాళీ ముందు ఓడిపోతున్నాడు. కాళీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రుద్రాని చూసి. రోజు రోజుకి కాళీ రుద్రాని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. రుద్రాకి బాగా కోపం వస్తుంది. ఇలా కరెక్ట్ కాదు, ఏదో ఒకటి చేయాలని బాగా ఆలోచిస్తాడు. ఒక డెసిషన్ తీసుకుంటాడు రుద్ర. సిరికి నిజం తెలిస్తే తెలిసింది, నేనెవరో చెప్పి బయటపడాలి. ఈ రోజు ఆ కాళీయో నేను తేలిపోవాలని అనుకుంటాడు రుద్ర. సిరి కాళీ వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్తాడు. రుద్ర సిరి ముందు జినీలా మారిపోతాడు. జరిగిందంతా చెప్తాడు సిరికి. కాళీ ఊహించినట్టుగానే రుద్రాని ఒప్పుకోదు. దూరం పెడుతుంది, వదిలెళ్ళిపోతుంది. రుద్ర కాళీని చంపేస్తాడు. రుద్ర ఏడుస్తూ తన లోకానికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు ఎవరో రుద్ర గారు అంటే మీరేనా అని అడుగుతారు. రుద్ర వెనక్కి తిరిగి చూస్తాడు. సిరి ఉంటుంది. ఎందుకు మళ్ళీ వచ్చారు సిరి అని అడుగుతాడు. హలో రుద్ర గారు, మిమ్మల్ని నేను చూడటం ఇదే మొదటిసారి అని చెప్తుంది సిరి. మీరు రోజు ఇక్కడికి వచ్చారు కదా అని అడుగుతాడు రుద్ర. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు నా ఫ్రెండ్ వచ్చింది. కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండు అని చెప్పి తీసుకొని వెళ్ళింది. నేను ఈ రోజే రావడం ఇక్కడికి అని చెప్తుంది. రుద్ర హ్యాపీగా తన మనసులో ఇలా అనుకుంటాడు. నేను జిన్ని అని చెప్తే జరిగిందేంటో కాళీ చూపించాడు. ఇంక ఎప్పుడూ కూడా బయట పెట్టను. నాకు సిరి ప్రేమ కావాలి అని అనుకుంటాడు రుద్ర. అలా వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. రుద్ర సిరికి పెళ్ళైపోతుంది. వాళ్ళకి 1 సంవత్సరం తర్వాత ఒక పాప పుడుతుంది. తనకి మాయా అని పేరు పెడతారు. మాయా వాళ్ళ పేరెంట్స్లా ఉంటుంది. మాయాకి వాళ్ళ నాన్నలా జిన్ని పవర్స్ వస్తాయి. తన మొదటి పుట్టిన రోజున తన పవర్స్ బయటపడతాయి. సిరి మాయాని చూస్తుంది. తన పవర్స్తో ఆడుకోవడం. కంగారుగా భయంతో రుద్ర దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తుంది. మాయకి ఏదో అయింది. తను వింత చేష్టలు చేసింది అని సిరి రుద్రాకి చెప్తుంది. రుద్రాకి అర్థమైంది తన పవర్స్ మాయకు కూడా వచ్చాయని. నిజం ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తెలిసిపోతుంది. అప్పుడు చెప్తే సిరిని కంట్రోల్ చేయకపోవచ్చు. నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను చెప్పకుండా. ఇప్పటికే చెప్పకపోతే మోసం చేసినట్లు అవుతుంది అని భయంగా సిరి నేను నీకోటి చెప్పాలి, నన్ను క్షమించు అని సిరిని అడుగుతాడు. సిరి బాధగా ఏమైంది రుద్ర అని అడుగుతుంది. నేను నీ దగ్గర పెద్ద విషయం దాచిపెట్టాను సిరి. నేను మనిషిని కాదు, నేను జిన్ని లోకానికి రాజుని. నీకు ఈ విషయం పెళ్లికి ముందు చెప్దామని అనుకున్నా, కానీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవని భయంతో దాచిపెట్టాను. సారీ అని సిరిని అడుగుతాడు. మాయాకి జిన్ని పవర్స్ వచ్చాయి. ఇప్పుడు మాయా లైఫ్ అంత ఈజీగా ఉండదు అని సిరికి చెప్తాడు. సిరి ఏం మాట్లాడకుండా తన కూతుర్ని చూసి ఏడుస్తుంది. ఇప్పుడు రుద్రాకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. రుద్ర తర్వాత ఆ ప్లేస్ని మాయాకి ఇస్తే తను కూడా నాలా బాధపడుతుంది అని చాలా ఆలోచిస్తాడు రుద్ర. సొల్యూషన్ ఏంటో అర్థం కాదు రుద్రాకి. రోజులు నెలలు సంవత్సరాలుగా అయిపోతున్నాయి. మాయ పెద్దదైపోయింది. సిరితో నేను చూసుకుంటా. మాయ లైఫ్ జిన్ని లోకంలో కాకుండా మనతోనే పూర్తిగా ఉండేలా చేస్తాను అని చెప్తాడు సిరికి. సిరి ఇలా అడుగుతుంది. ఏం చేస్తావు రుద్ర? అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది. మాయ మనకి దూరం అయిపోతే నా వల్ల కాదు అని ఏడుస్తుంది. రుద్ర ఒక అబ్బాయిని కలుస్తాడు. రుద్ర కలిసిన అబ్బాయి ఎవరో కాదు, కాళీ కొడుకు విక్రమ్. విక్రమ్ కాళీ అంత చెడ్డవాడైతే కాదు. రుద్ర విక్రమ్ని క్షమించు, మీ నాన్నగారు నా చేతుల్లోనే చనిపోయారు. దానికి నేను నా రాజ్యం నీకు వదిలేస్తున్నా అని చెప్తాడు. విక్రమ్ నాకు ఊరికినే వద్దు, అలా ఇస్తే నేను తీసుకోనే చెప్తాడు. రుద్ర ఇలా అడుగుతాడు, మరి యుద్ధం చేసి తీసుకుంటావా అని. అహహా అని నవ్వుతూ, మీ ప్రాణం కన్నా విలువైనది కావాలి అని అడుగుతాడు. అవును విక్రమ్, నా రాజ్యం, నా ప్రజలు నా ప్రాణం కన్నా ఎక్కువ అని అంటాడు. నాకు నీ రాజ్యంతో పాటు మాయ కూడా కావాలి, అప్పుడే తీసుకుంటా అని అంటాడు. మాయకి లోకానికి సంబంధం ఉండకూడదనే కదా నా రాజ్యం వదిలేస్తున్నా నీకు అని రుద్ర అంటాడు. మీరు నాకు ఊరికనే ఇస్తే మీరు నా ముందు ఓడిపోయారని అందరూ అనుకుంటారు. నాకు అలా ఇష్టం లేదు. మీరు ఎప్పుడూ హీరోనే అని విక్రమ్ సమాధానం ఇస్తాడు. మరి మాయా అని అడుగుతాడు రుద్ర. దానికి కూడా సొల్యూషన్ ఉంది. మాయాని నేను పెళ్లి చేసుకుంటాను. దానికి కానుకగా ఈ రాజ్యం ఇవ్వండి. మాయా ఈ లోకానికి ఎప్పుడు తిరిగి రాదు. నేను ఎప్పుడైనా ఒకసారి వస్తూ ఉంటా జిన్ని లోకానికి అని హ్యాపీగా చెప్తాడు. ప్రాబ్లం సాల్వ్ అయింది. రుద్ర, సిరి, మాయా, విక్రమ్ హ్యాపీగా ఉంటారు.